ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వచ్చేసి ఏంటంటే అటు బీసీ నినాదం, హురెత్తున ఊగుతున్నటువంటి బీసీ నినాదం, అటు పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లు, అండ్ ఎస్పెషల్ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన వ్యక్తి బీసీ వ్యక్తి. రీసెంట్ ఒక 1 year బ్యాక్ గౌరవనీయులు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ చేశారు. బీసీలకు మేము అన్ని చేయాలి అని ఉంది, కానీ వాళ్ళలో ఐక్యత లేకపోవడం వల్లనే మేము పాలిస్తున్నాము అనే దానిపైన ఒక స్టేట్మెంట్ చేశారు ప్రెస్ మీట్ లో. సో ఇక్కడ ఏంటంటే బీసీలను కూడా ప్రశ్నించే ఎలక్షన్స్ ఇవన్నీ. బీసీలలో కూడా ఐక్యత భావంతో ఉన్నారా లేకపోతే వీళ్ళు విభజించిపోతారా అనే దానిపైన కూడా ఎలక్షన్స్. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బీసీ నినాదంతో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ అని కూడా భావించవచ్చు. ప్రజెంట్గా ఈ బిల్లు విషయంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు, రోజుకొక విషయాన్ని మనం గమనిస్తున్నాం, రోజుకొక పార్టీ రోజుకొక విధంగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు బీసీ నాయకునికి అంటే బీసీ ఇప్పుడు కాంగ్రెస్ అయితే బై ఎలక్షన్స్ ఒకటే 100% బీసీకే ఇచ్చింది కదా. సో ఇప్పుడు బీసీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తారా లేకపోతే బీసీలు డివైడ్ అయిపోతారా అనే దానిపైన కూడా ఎలక్షన్స్.